వెల్కమ్ టు విశాఖపట్నం. అరకు వ్యాలీ వెళ్ళటానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి డైరెక్ట్గా ఫ్లైట్స్ విశాఖపట్నంకు ఉన్నాయి. అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి మార్నింగ్ 5:45కి ట్రైన్ ఒకటి ఉన్నది, అది 10:45కి అక్కడికి వస్తుంది. అట్లానే బస్సులు ఎవ్రీ 1 అవర్కి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్ రూట్స్ కూడా ఉన్నాయి. టూరిజం బస్సెస్ ప్lenty ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. 3 అవర్స్లో అక్కడ రీచ్ అవుతారు. అక్కడ అకామిడేషన్కి ప్lenty ఆఫ్ అకామిడేషన్, హోటల్స్, టూరిజమ్స్, ఏపీ టూరిజమ్స్, ప్రైవేట్ హోటల్స్ అది ఉన్నాయి. వితిన్ 1.5 yearలో మనము ఆల్మోస్ట్ ఆల్ లేడీస్కి, జెంట్స్కి, స్వామీజీస్కి ఆల్మోస్ట్ ఆల్ 76 రూమ్స్ సపరేట్గా బ్లాక్స్ కట్టించిపోతా ఉన్నాము. ఇది మీరు చూసేది బొర్రా కేవ్స్. ఇది 13,500 ఫీట్ హైట్లో కొండల మధ్యలో ఉంది. దీంట్లో బౌద్ధ జనులు కొంతమంది కూర్చొని అక్కడ మెడిటేషన్ చేసినట్టు ఆనవాలు కూడా ఉన్నవి. దీని మీద నుంచి ట్రైన్ రోజుకి 14 నుంచి 20 ట్రైన్స్, పాసింజర్ ట్రైన్స్ 3, గూడ్స్ ట్రైన్స్ ఒక 20 to 30 ట్రైన్స్ పాస్ అవే అవుతూ ఉంటాయి. పైనుండి నేచురల్గా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, లోపలికి పడుతూ ఉంటాయి. నేచురల్ శివలింగం కూడా ఒకటి మీకు ఈ బొర్రా కేవ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ పైనుండి కిందకి ఒక 100 feet డెప్త్ మనము స్టెప్స్ తోటి దిగాల్సింది ఉంటుంది. అక్కడ మనుషులందరూ లోపలికి కిందకి దిగుతున్నారు. అది వ్యాలీ కింద వైపు వెళ్ళి మళ్ళా పైకి, అక్కడి నుంచి పై నుంచి నేచురల్ లైట్ కిందకు వస్తుంటుంది. కనిపించే లైటింగ్ అంతా ఆర్టిఫిషియల్ లైటింగ్. అది చుట్టూ కేవ్స్ కనిపించే దానికోసం ఆర్టిఫిషియల్ లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ పైన కనిపించేదంతా సిల్వర్ ఓక్ ప్లాంట్స్ 400 feet హైట్ లో ఉంటాయి. వాటి వేర్లు కూడా కిందకి ఉంటాయి. ఇది నేచురల్ లైట్. ఇప్పుడు మీరు చూసేది పైనుండి నేచురల్ గా వాటర్ కారిపోతా ఉంది. అవి దారులుగా ఫామ్ అయి ఒక శివలింగం రూపంలో కింద ఒక శివలింగం ఫామ్ అయింది. దాని ముందు ఒక లైట్ పెట్టి, ఇది దీపారాధన పెట్టేసేసి అక్కడ ట్రైబల్స్ వచ్చేసేసి డైలీ ఈ శివలింగం మీదకి ఈ వాటర్ పడుతూ ఉంటుంది. ప్రేయర్, పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఆనుకుని ఉన్నది కోస్టాని రివర్. ఆ బొర్రా కేవ్స్ లోపల నుంచి ఈ రివరు ఫామ్ అయింది. ఇది కిందకి ఆల్మోస్ట్ ఆల్ 15,000 అడుగులు కిందకి వచ్చేసేసేసి ఎస్కోట దగ్గరకు వచ్చేసి పెద్ద కెనాల్లో కలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ కనిపించేది మెట్లు. ఈ దగ్గర 150 అడుగులు, 200 అడుగులు మెట్లు పైకెక్కి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది బయటికి రావాలంటే. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లు క్రాస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇది మీరు చూస్తున్నది పాసింజర్ ట్రైన్ మార్నింగ్ 5:45కి బయలుదేరి అక్కడ 10:45కి వస్తుంది. ఇది మెయిన్ రూట్. ఈ మెయిన్ రూట్ లో మీరు చూసేది విలేజెస్, ఆ డౌన్లో అంతా కనిపిస్తా ఉన్నది. బస్ రూట్ టువర్డ్స్ అరకు వ్యాలీ. కాలేజ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే, వీకెండ్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ 1,200 విలేజెస్, 2,700 గ్రామాలు, 1,600 హ్యామ్లెట్స్ ఈ కొండల మధ్యలో ఉన్నాయి. ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నవి. ఈ రెండు వైపులో కూడా 3,500 రకరకాల ఔషధాలు, ప్లాంట్స్ ఉన్నవి. ఇక్కడ మీరు చూసేది బాప్టిస్ట్ చర్చి. ఇది 400 years బ్యాక్ వాళ్ళు బ్రిటిషర్స్ కట్టించుకొని అక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు. ఇది హిల్ స్టేషన్ గా, కోల్డ్ ప్లేస్ గా పెట్టుకున్నారు. ఇక్కడ మెయిన్ గా కాఫీ,
వీళ్ళకి ఆధారాలు ఏంటంటే కాఫీ ఎక్కువ, ఇండియాలో ద బెస్ట్ క్వాలిటీ కాఫీ ఇక్కడే దొరుకుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అరకు వ్యాలీ. మీరు చూస్తుంది అరకు వ్యాలీ ప్లేస్, ఎంట్రన్స్ టు అరకు వ్యాలీ. లెఫ్ట్ సైడ్ అరకు వ్యాలీ అల్లూరి సీతారామరాజు స్కూల్ ఉన్నది. రైట్ సైడ్ వచ్చి ఎన్టీఆర్ గార్డెన్. ఇది పద్మాపురం గార్డెన్స్, ఎంట్రన్స్ లో పద్మాపురం గార్డెన్స్ ఇది. దీనిలో రకరకాలుగా ప్లాంటేషన్స్, అరకు వ్యాలీకి సంబంధించిన గ్రీనరీ, నర్సరీస్ అక్కడ తయారు చేసి మొత్తం టోటల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో చిన్నపిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ ట్రైన్ ఒకటి, తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, చాలా వరకు ఔషధ మొక్కలు మీరు చూస్తుంది. అదే మేము ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందట ఆర్టిఫిషియల్ ట్రైన్ ఇది ఒకటి. చుట్టూ ఆ గార్డెన్ చుట్టూ తిప్పి మనుషులను తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇదే గార్డెన్స్ లో చెట్ల మీద హౌస్ కట్టి అక్కడ రెస్టారెంట్స్ నిర్మించడం జరిగింది. దీంట్లో రాక్ గార్డెన్ అని కూడా అంటారు. పిల్లల కోసము రాతితో తయారు చేసినవి అనేకమైన విగ్రహాలు, అంటే ట్రైబల్ కల్చర్కి సంబంధించిన ఉన్నవి. పనస చెట్లు, లీచ్ ప్లాంట్స్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. టోటల్గా ఇక్కడ నవంబరు సెప్టెంబర్ నుండి మార్చి ఏప్రిల్ వరకు రోజెస్, ఆల్ టైప్స్ ఆఫ్ రోజెస్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఇండియాలో ఎక్కడా దొరకని, ఈవెన్ కాశ్మీర్లో కూడా లేని కలర్స్ దొరుకుతుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ట్రైబల్ మ్యూజియం. ఇది బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంది. ఇది ఈ ట్రైబల్ మ్యూజియంలో ట్రైబల్ కల్చర్, ట్రైబల్ పీపుల్ అంటే ఎవరు, అసలు ట్రైబల్ ఎప్పటి నుంచి ఉన్నది, ఇక్కడ ఎట్లా ఉన్నది, వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళ దింసా డ్యాన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు లేడీస్, వాళ్ళ సపోజ్ రైనింగ్ సీజన్లో ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు బట్టలు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవటము, పాలు పిండటము, తర్వాత హౌసెస్ ఎట్లా కట్టించుకోవాలి, ఎలా చేయాలి, స్వతంత్రంగా ఎలా వాళ్ళ లిపిని వాళ్ళే ఎలా చేసుకోవాలి, తర్వాత డ్రామాలు వేసేటప్పుడు వాళ్ళు మేకప్లు వేయటము, వాళ్ళే స్వతహాగా ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళే డ్రామాలు వేసుకోవటం అంతా. దీంట్లో వాళ్ళు వాడిన వెపన్స్, అప్పుడు వాళ్ళని సంరక్షించడానికి ఉపయోగించిన కత్తులు, గొడ్డళ్ళు, క్రూర మృగాల నుంచి ఎట్లా కాపాడుకోవాల్సింది, అది అన్నీ కూడా క్షుణ్ణంగా మొత్తము 3 ఫ్లోర్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అవేను అరేంజ్ చేయటం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది దుమ్మిరిగూడ చాప్రాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా త్రూ అవుట్ ఇయర్ ఉంటాయి వాటర్ ఫాల్స్. పైన కొండల నుంచి వస్తూ ఉంటుంది. మనకు సమ్మర్ అయితే వాటర్ ఉండవు, బట్ అక్కడ ఈవెన్ సమ్మర్ లో కూడా వాటర్ ఫాల్స్ ఫుల్ వాటర్ స్వింగ్ ఉంటుంది. అక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి బాత్ చేయటము, చనిపోవటము చాలా చూసాము ఇక్కడ దీంట్లో చాప్రాయిలో. అట్లానే మత్స్యగుండం అనే ఒకటి కూడా ఉన్నది. అక్కడ ఒక స్టోరీ కూడా ఉంది. మత్స్యగుండం అంటే మనం వెళ్ళి అక్కడికి వచ్చేసేసి మన కోరికలతోటి ఏదైనా కోరుకుంటే 2-3 చేపల పైకి ఎగిరి వచ్చేసేసి చెప్తాం జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చూసేది చాపరాయి పక్కనే ఉన్న మత్స్యగుండం ప్లేస్. అది ట్రైబల్ బాగా అది వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇది చాపరాయి ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వాటర్ లెవెల్స్ మామూలు సీజన్లో వచ్చేసేసి దగ్గర 40 feet వాటర్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. 30 feet వైడ్ తోటి ప్యూర్ వాటర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చూసేది దింసా డ్యాన్స్. ఏపీ టూరిజంలో ఇప్పుడు విశాఖపట్నం నుంచి కానీ వరల్డ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని, వీకెండ్స్ వచ్చిన వాళ్ళని, వాళ్ళ కోసం ఎవ్రీడే 1 to 2:30 వరకు దింసా డ్యాన్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇవి చూసేది లిల్లీ ఫ్లవర్స్, రోజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు
మన ఎస్ఆర్కే రిసార్ట్స్ అని మన ఇప్పుడు మన పరమహంస యోగానంద మెడిటేషన్ సెంటర్ పక్కన ఈ ఎల్లో రోజెస్, ఇవి రెడ్ రోజెస్, బంతిపూల్ టైప్లో ఉన్నవి, ఇవన్నీ కూడా మనకు ఈ ఎస్ఆర్కే రిసార్ట్స్, తర్వాత దాని ముందు ఉన్న వాటి రిసార్ట్స్లో కూడా ఉన్నవి. ఈ స్కూల్స్లో ఇప్పుడు మచ్చలింగ మాస్టర్ స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో ఈ ఫ్లవర్స్ అన్నీ మేము గ్యాదర్ పెట్టడం జరిగింది తీసుకొచ్చి. ఇన్ ఫ్యూచర్లో మన పరమహంస యోగానంద గారి మెడిటేషన్ సెంటర్ అయినప్పుడు ఈ ముద్దమందారం లాంటి టైప్వి ఇప్పుడు మీరు చూసేవి ఈ సైజుకి 4 times సైజు అంటే వెత్తులో వచ్చే ఫ్లవర్స్ ఉన్నవి. వాటిని ఒక 6 acres ల్యాండ్లో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము మెడిటేషన్ హాల్ చుట్టూ. ఇప్పుడు మీరు చూసేవి చాలా బడ్స్, స్మాల్ బడ్స్, ఈ స్మాల్ బడ్స్ విచ్చుకున్న తర్వాత ఇవి హనీ బీన్స్ అవంతా అక్కడ మనకు సరౌండింగ్స్, ఆ సౌండ్స్ అంతా ఒక వేరే లోకంలో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్, తర్వాత చిన్న చిన్న సన్ ఫ్లవర్స్ టైప్లో ఉంటాయి. ఇవి రేరెస్ట్ ఫ్లవర్స్, ఇవి ఓన్లీ అరకులోనే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించదు. ఇది వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రివర్ ఉంది, ఆ రివర్ దగ్గర హనీ బీస్ ఉంటాయి, అక్కడే కనిపిస్తుంటాయి. ఈ వైట్ ఫ్లవర్స్ టోటల్ కింద నుంచి పై వరకు కూడా చెట్టు 20 అడుగులు ఉంటుంది, దాని వైపు వైట్ ఫ్లవర్స్. ఇవి ముద్దబంతి పూలు, అది దగ్గర 6 months వస్తూ ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా మనము మనకు రోజెస్ వాళ్ళు అంట్లు కట్టేసేసి మనకి ఇవ్వటానికి రెడీ చేసి పెట్టేసి ఉంచారు. వీటిని మనం ఏం చేస్తామంటే అన్ని తీసుకొచ్చేసేసి ఎక్కడెక్కడ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ని ఐడెంటిఫై చేసేసుకొని వాటిని త్రూఅవుట్ వామ్ కల్చర్ ఫీడింగ్ తోటి న్యాచురల్ ఫర్టిలైజర్స్ లేకుండా మనం వాటిని కాపాడుకోవటానికి మనం ఇచ్చేస్తానికి ప్లాన్ చేశాము. ఈ రెడ్ రోజెస్, బ్లాక్ రోజెస్, నేను ఫస్ట్ టైం చూశాను, బ్లాక్ రోజ్ చూశాను, అక్కడ బ్రౌన్ రోజెస్, ఈ రోజెస్, ఇది ఒక రేర్ ఫ్లవరు. ఇవి ఒక వైట్, రెడ్, అది కలర్స్ మారిపోతూ ఉంటుంది. ఉదయం వైట్ ఉంటుంది, మధ్యలో రెడ్ వస్తుంది, ఈవినింగ్ ఎల్లో వస్తుంది. ఇట్లా తాకితేనేమో ముడుచుకుపోతుంది, ఈగలనేమో పట్టుకుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్లవర్స్ విషయంలో కూడా. ఇది మీరు చూసేది ఇది ప్యూర్ వైట్ ఫ్లవర్స్. అవి ఓన్లీ అక్కడ కాఫీ తోటల మధ్యలోనే పండుతాయి అవి ఆ వెదర్కి. ఇదేమో బడ్స్, స్మాల్ బడ్స్ దగ్గర మన అరచేతి అంత వెడల్పుతోటి ఇప్పుడు ఎంత ఫామ్ అయిందో దానికి ట్రిపుల్ సైజ్ ఫామ్ అవుతాయి. ఇవి స్మాల్ ఎల్లో ఇవి అన్నమాట సన్ రైజ్ ఫ్లవర్స్. ఇవి చిన్న హనీ బీన్స్ వెళ్ళి వాటిలో నుంచి హనీ తాగటం కోసం అని చెప్పేసి ఇవి ఉంటుంది. దాని తర్వాత చిన్న కాయలు అవుతాయి, పిల్లలు తినడానికి పళ్ళు కాస్తూ ఉంటాయి. ఇవి యాజ్ యూజువల్గా ముద్దమందారం చెట్లు, ఇవి బంతిపూలు, ముద్దమందారము, తర్వాత ఎల్లో, వైట్, తర్వాత వైలెట్ కలరు, ఇదంతా చామంతులు. సో ఫ్లవర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ కాశ్మీర్కి ఈక్వల్గా ఈ ఫ్లవర్స్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మనల్ని ఈ ఎల్లోవి టోటల్గా ఎల్లో, ఇది వైలెట్ కలర్లో కింద ఒక్క ఆకు కూడా కనపడకుండా వైలెట్ కలర్ ఫ్లవర్సే ఉండే చెట్లు ఉన్నాయి, పింక్ కలర్ చెట్లు ఉన్నాయి, వైట్ కలర్ చెట్లు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి త్రూఅవుట్ 8 months మనం ఫ్లవర్స్ మీద అక్కడ ఇది చేయొచ్చు. ఎందుకంటే ఫ్లవర్స్ మనం ఎందుకంటే ఇచ్చేస్తుంది గురువు గారికి రోజెస్ కల్చర్ అన్నా చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి ఇచ్చేస్తున్నాము. ఇది స్టార్టింగ్. ఈ స్టార్టింగ్ లో ఫస్ట్ ఇది గట్టు కట్టించడం, మనం సైట్ తీసుకున్నప్పుడు గట్టు కట్టించడం జరిగింది. ఇది మీరు చూస్తున్నది అది స్కార్పియో, దాని పక్కన చెట్టు ఒకటి ఉన్నది, పనస చెట్టు, దాని కింద 8 అడుగులు x 6 అడుగులు పెద్ద గట్టు కట్టించాము కూర్చుంటానికి, మెడిటేషన్ చేసుకుంటానికి గురువు గారిది. ఇది హైవే రోడ్డు. ఈ హైవే రోడ్లో అక్కడ పరమహంస యోగానంద గారి